భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 27 శ్లోకం తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పర్వయావిష్టో విసీదన్నిదమబ్రవీత్. అనువాదం: అర్జునుడు తన దగ్గరే నిలబడ్డ సమస్త బంధువులను చూసి కృపానుభూతితో నిండిపోయి దుఃఖానికి లోనై ఇలా అన్నాడు. తాత్పర్యం: ఈ శ్లోకం మనుష్య హృదయానికి అతి దగ్గరగా ఉంటుంది. అర్జునుడు కేవలం యోధుడే కాదు, హృదయవంతుడు కూడా. ఆయన ఎదుట నిలుచున్నవారు శత్రువులు కాదు, స్వంత కుటుంబ సభ్యులు, బంధువులు, గురువులు. వారి ముఖాల మీద అతనికి ప్రేమ కనిపిస్తుంది, గత జ్ఞాపకాలు మెరుస్తాయి. ఈ దృశ్యం చూసిన అర్జునుడి హృదయం కరిగిపోతుంది. అతని మనసు యుద్ధం పట్ల సంకోచించిపోతుంది. అతని గొప్ప శౌర్యం కంటే ఈ క్షణంలో కరోనా గొప్పదిగా మారుతుంది. ఆధ్యాత్మిక సందేశం: మన జీవితంలో కూడా చాలాసార్లు మానవతా భావం, మన బాధ్యతల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఈ శ్లోకం మనలోని హృదయాన్ని చూపిస్తుంది, అనుభూతిని, ప్రేమను మరియు ఆత్మజ్ఞానాన్ని స్పృశిస్తుంది. ఈ క్షణం నుండి భగవద్గీత యొక్క అసలైన సందేశం మొదలవుతుంది. ఈ అర్జునుని ఆవేదన మన ప్రతి మనిషిలో ఉంటుంది. మన దైనందిన కర్తవ్యాల మధ్య, మన భావోద్వేగాల మధ్య జరిగిన సంఘర్షణే అర్జున విషాదం. అదే భగవద్గీతకు మార్గదర్శనం. ఇలాంటినే మరిన్ని ఆధ్యాత్మిక విషయాలకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.